హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ అనేది విశ్వం ఎలా పనిచేస్తుందనే దానిపై ఒక క్రమబద్ధమైన మరియు తార్కిక అధ్యయనం. సైన్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతున్న సబ్జెక్ట్. మానవజాతి ఆశీర్వాదాలలో సైన్స్ ఒకటి. మానవజాతి జీవన ప్రమాణాలను పెంపొందించడంలో ఇది గణనీయమైన పాత్రను కలిగి ఉంది. మన జీవితంలోని ప్రతి భాగంలో సైన్స్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. మనం నిద్ర లేచిన కాడి నుంచి పడుకునే వరకు మనం వాడే ప్రతి వస్తువు కూడా సైన్స్ మీద ఆధారపడి ఉంది. సైన్స్ వల్ల మానవులు ఎంతో ప్రయోజనం పొందారు. మానవుడు తార్కిక జీవిగా పర్యావరణ ఆందోళనల సాధనలో వింతగా ఉన్నాడు. దీని ఫలితంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఆవిష్కరణలు జరిగాయి. పర్యావరణ అధ్యయనాన్ని సైన్స్ అంటారు. జంతువులు, రసాయనాలు, శక్తి, భూమి, మొక్కలు మరియు ఇతర విషయాలను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం వంటి అనేక విజ్ఞాన రంగాలలో అధ్యయనం చేస్తారు. రోజువారీ జీవితంలో సైన్స్ ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి కార్లు, బైకులు లేదా సైకిళ్లను ఉపయోగిస్తాము. ఇవన్నీ సైన్స్ ఆవిష్కరణలు. మనం రోజు వాడే సబ్బులు, వంట కోసం ఎల్పిజి గ్యాస్ మరియు స్టవ్ మొదలైన వాటిని ఉపయోగిస్తాము. ఇవన్నీ సైన్స్ ద్వారా అందించబడ్డాయి. మనం నివసించే ఇల్లు కూడా సైన్స్ ఉత్పత్తి. మన బట్టలు ఇస్త్రీ చేయడానికి ఉపయోగించే ఇనుము సైన్స్ యొక్క ఆవిష్కరణ. మనం ధరించే బట్టలు కూడా సైన్స్ ఇచ్చినవే. వ్యవసాయ రంగంలో సైన్స్ తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం పొలాల్లో విత్తనాలు నాటేందుకు కూడా యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాక్టర్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొదలైనవన్నీ సైన్స్ ఇచ్చినవే. అన్ని ఎరువులు కూడా రసాయన శాస్త్రం ద్వారా ఇవ్వబడ్డాయి. వైద్య రంగం పూర్తిగా సైన్స్ వినియోగంపై ఆధారపడి ఉంది. అన్ని మందులు మెడిసినల్ కెమిస్ట్రీ ద్వారా ఇవ్వబడ్డాయి. వైద్య రంగంలో ఉపయోగించే సాధనాలు కూడా సైన్స్ ద్వారా ఇవ్వబడ్డాయి. స్ట్రెచర్లు, ఈసీజీ యంత్రం, ఎంఆర్ఐ యంత్రాలు మరియు ఇంజెక్షన్లు వంటి యంత్రాలు సైన్స్ ద్వారా కనుగొనబడ్డాయి. అన్ని వాహనాలు సైన్స్ యొక్క ఆవిష్కరణ. సైన్స్ ప్రపంచాన్ని చిన్న ప్రదేశంగా మార్చింది. మీరు కేవలం కొన్ని గంటల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి చేరవచ్చు. సైకిల్, స్కూటర్లు, కార్లు, ఎయిర్ క్రాఫ్ట్లు మొదలైనవన్నీ సైన్స్ ఆవిష్కరణలే. సైన్స్ అందించిన యంత్రాలను ఉపయోగించడం ద్వారా మనం సులభంగా మరియు వేగంగా వస్తువులను రవాణా చేయవచ్చు. మీరు ఎవరితోనైనా క్షణాల్లో ఎక్కడైనా మాట్లాడవచ్చు. టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు మొదలైనవన్నీ సైన్స్ యొక్క ఆవిష్కరణలు. ఈ సమాచార ప్రసార మాధ్యమాలన్నీ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్ని సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్ను ఉపయోగించి ఎవరితోనైనా మాట్లాడడాన్ని సైన్స్ చాలా సులభం చేసింది. మనం నిర్మించిన అన్ని భవనాలకు సైన్స్ ఆధారం. సైన్స్ ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భవనాల నిర్మాణం పూర్తవుతుంది. సైన్స్ ఇచ్చిన మోటార్ గ్రేడర్లు, బుల్డోజర్లు, బ్యాక్ హో లోడర్లు మొదలైన నిర్మాణ పనులలో ఉపయోగించే యంత్రాలు అన్నీ సైన్స్ ద్వారా నడుస్తున్నాయి. సైన్స్ ఫోటోగ్రాఫిక్ ఎన్నో యంత్రాలను ఇచ్చింది. ఈ రోజుల్లో చిత్రంపై క్లిక్ చేయడం చాలా సులభం. మీ చిన్న మొబైల్ ఫోన్లలో కూడా కెమెరా ఉంటుంది. ఇవే కాకుండా మన జీవితంలోని ప్రతి అంశాల్లోని ఉపయోగపడే కంప్యూటర్లు వంటి ఎన్నో యంత్రాలను సైన్స్ మనకు అందించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.